గత 3 నెలల్లో 25 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలు జరిగినా కూడా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తల్లపనేని రామారావు తెలియజేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవడంతో రైతులు అధికారుల వద్దకు తిరిగినా పట్టించుకోవటం లేదని, దీనికి నిరసనగా బాపట్ల జిల్లా పంగులూరులో మండలంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలోని రైతులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది లేకుండా దొంగతనం జరిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి బిగించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ ఏఈ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ రైతులకు న్యాయం చేయట్లేదని రామారావు తెలియజేశారు. రైతుల వద్ద నుండి 2,000, 3,000 లంచాలు కూడా తీసుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయటం లేదని విమర్శించారు. సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేసిన రైతులకు విద్యుత్ శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మండలంలో తహసీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఏర్పాటు చేయాలి ట్రాన్స్ఫార్మర్లను. అయితే ఈ గ్రామంలో 4 ట్రాన్స్ఫారాలు పోయినాయి. ఒక ట్రాన్స్ఫారం అయితే అక్టోబర్లో పోయింది, 23 అక్టోబర్లో. అయితే ఇంతవరకు రైతులు ఎన్నిసార్లు తిరిగినా కూడా కంప్లైంట్ తీసుకొని కూడా ఏఈ దగ్గరికి వెళ్తే ఎస్ఐ దగ్గరికి వెళ్ళమంటారు. ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇట్లా ఈ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ పంట వేసుకునే అదును వచ్చింది. ఒక పక్క పెట్టుబడులు పెట్టి మా పొలంలో ఏందనేది ఎట్టా వస్తాయి అనే దీంట్లో రైతులు ఉంటే, దీనికి తోడు దొంగలు ఈ ట్రాన్స్ఫారాలను నొక్కటం, అది మళ్ళా తీసుకోవాలంటే వీళ్ళ అధికారుల చుట్టూ తిరగటం, ఇట్లా రైతులు విసిగిపోయి ఈరోజు ఈ పవర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయటం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఈ రైతులకి ట్రాన్స్ఫారాలు బిగియాలని రైతు సంఘంగా కోరుతున్నాం. ఇన్ని 3 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫారాలే తీసుకెళ్తుంటే ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అనేది ఏమనేది కాదు. ఇప్పుడు ఈ దొంగలు ఎవరనేది వాళ్ళకి తెలుసు, తెలియకుండా ఏమి ఉండదు. ఈ రైతులు పోయినోళ్ళు పోయి తిరగలేక 2,000, 3,000 తీసుకుంటున్నారు. అటు దొంగల నుంచి కనెక్షన్ ఉండిద్ది, వీళ్ళ నుంచి డబ్బులు వస్తున్నాయి. వాళ్ళకేమి ఇదొక ఇదిగా కనపడుతుంది, కానీ రైతులకి అన్యాయం అయిపోతున్నారు. ఈ ఉద్యోగాలు వచ్చిందాకా అదొక ఇదిగా ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన కాడి నుంచి ఈ రకంగా జనాన్ని వేధించడం అనేది ఈ పోలీసు వాళ్ళకి సరికాదనేది మా రైతు సంఘంగా చెప్తున్నాం. అందుకని ఇప్పుడైనా ఎప్పుడు పోయినాయో వెమ్మటే వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు వెళ్ళి విచారించి ఆ రైతుకి న్యాయం చేయాలనేది డిమాండ్ చేస్తూ వాళ్ళకి వెమ్మటే ఇవ్వాలని కోరుతున్నాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి 25 ట్రాన్స్ఫారాల దాకా ఏఈ గారి దగ్గరికి వెళ్ళామండి. కంప్లీట్ ఇస్తే చెబితే రాణంగారం పోయి ఏఈ గారి దగ్గర ఎస్ఐ దగ్గర అడగమన్నారు. ఎస్ఐ దగ్గరికి పోతే ఏఈ గారి దగ్గరికి పోమన్నారు. ఏఈ గారి దగ్గరికి వస్తేనేమో సరే నేను కంప్లీట్ రాసిస్తానని అన్నాడు. అది తీసుకెళ్ళి స్టేషన్లో ఇచ్చాము. ఇంతవరకు దానికి జాడ జవాబు లేదు.